వెల్కమ్ టు ET20. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జననాయగన్. దీనిపై ఇప్పటికే ప్రజల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి విజయ్ బర్త్డే ట్రీట్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జననాయగన్ ఫస్ట్ రోర్ అంటూ వచ్చిన ఈ ట్రీట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఎంట్రీ మోత మోగించింది. హీరో విజయ్ చేతిలో కత్తి పట్టుకుని స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందిస్తున్న బీజిఎం మరింత పవర్ఫుల్ గా చేస్తుంది. మొత్తానికి దళపతి విజయ్ బర్త్డే ట్రీట్ సాలిడ్ గా ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇదే తన చివరి సినిమాని గతంలో ప్రకటించడంతో దీనిపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి నాగార్జున పాత్ర గురించి కూడా ప్రస్తావిస్తున్న ధనుష్ నటన గురించి జరుగుతున్న చర్చ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ నటనకు ఇప్పటికే 2 నేషనల్ అవార్డులు దక్కగా కుబేర సినిమాతో 3వ నేషనల్ అవార్డు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ నటన ప్రతి సీన్ లో కనిపిస్తున్నప్పుడు తీసుకున్న జాగ్రత్త, చూపించిన పర్ఫెక్షన్ పై ఇప్పుడు చర్చకు దారితీసింది. నిజానికి ధనుష్ ఈ క్యారెక్టర్ లో ఎంతగా లీనమయ్యాడంటే కథలో భాగంగా వచ్చే డాన్స్ లో కూడా తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకుని కనిపించాడు. ఒక నటుడిగా ధనుష్ ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించాడు. కానీ ఇది ఆయన కెరీర్ లో బెస్ట్ అవుతుందన్న టాక్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్ లో ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై బజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పెద్ద సినిమాకు సంబంధించి తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నైట్ షెడ్యూల్ షూటింగ్ లో కొన్ని అబ్బురపరిచే ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు చిత్ర యూనిట్ వివరిస్తుంది. ఇక ఈ సీన్స్ లో చరణ్ ఫైర్ పుట్టిస్తాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలో చరణ్ ఊరం మాస్ గా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ సీక్వెన్స్ పై అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కనప ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో మంచు విష్ణు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి ఆ శివుడే కారణమని, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా మంది కారణమని, అందులో హీరో ప్రభాస్ కూడా ఒకరన్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమాలో నటించాడంటే ఆయన నుంచి అందరూ మంచితనాన్ని నేర్చుకోవాలన్నారు. తన జీవితంలో కృష్ణుడు ప్రభాస్ అని, తనది కర్ణుడి పాత్ర అన్నారు విష్ణు. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా అటు దీనికి సంబంధించి నెక్స్ట్ మూవీపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ త్వరలోనే మలయాళ నటుడు కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని, దీనికి శక్తిమాన్ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బాసిల్ క్లారిటీ ఇస్తూ శక్తిమాన్ మూవీ రణ్వీర్ సింగ్ కోసం ప్లాన్ చేస్తానన్నారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ చిత్రంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఈ ఎమోషనల్ రైడ్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు కొన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపట్లేదు. అటు ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ సినిమా చాలా పేలవంగా ప్రదర్శితమవుతుంది. భారీ అంచనాల మధ్య జూన్ 20న తారే జమీన్ పర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విడుదలైన ఒక్క రోజులోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ చిత్రం నార్త్ అమెరికాలో తొలి రోజు కేవలం $284 మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ చిత్ర కలెక్షన్స్ రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే విధంగా వెళితే ఈ చిత్రం యుఎస్ మార్కెట్ లో ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్లాన్ చేసినట్లుగానే షూటింగ్ శరవేగంగా పూర్తవుతుందని, ఇప్పటికే 95% షూటింగ్ పూర్తయిందని, మరో 3 సాంగ్స్ కొంత ప్యాచ్ వర్క్ మిగిలిన్నాయని తెలిపారు. షూటింగ్ ముగిగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే వేగంగా ముగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. అయితే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టినరోజును
తలైవర్ సెట్స్ లోనే చేయటం ఇప్పుడు మంచి ఫోటో మూమెంట్ గా మారింది. జైలర్ సినిమాలో తలైవర్ కనిపించిన అదే లుక్ లో రజనీ కనిపిస్తుండగా నెల్సన్ కి కేక్ కట్ చేయించి తినిపించారు. దీంతో ఈ పిక్స్ ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు షేర్ చేయగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. తమిళ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. అయితే వచ్చే వారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. దానికోసం గుంటూరు కారం హౌస్ సెట్ లో ప్రత్యేక సెట్ ని వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా చేసే స్టంట్స్ ఉన్నాయంటున్నారు. తమిళ హీరో సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూరల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కరుప్పు అనే సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా టీజర్ జూలై 23న సూర్య బర్త్డే కానుకగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ ని కోల్పోయిన సూర్య కరుప్పుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ నటిస్తున్న యాక్షన్ చిత్రం ది 100 రాఘు ఓంకార్ శశిధర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జూలై 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ చిత్రంలోని హే మేఘాలయ అనే పాటను విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో సాగర్ నిజాయితీ ధైర్యం కలిగిన ఐపీఎస్ అధికారి విక్రాంత్ గా కనిపించబోతున్నారు. యాక్షన్ తో పాటు కథలోని సామాజిక సందేశం ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. జూలై 11న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన సైలోరే పాట జానపద ఊపుతో ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. దగ్గుబాటి రానా నిర్మాతగా నటుడిగా తెరకెక్కుతున్న కాంతా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా రానా డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు. సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు ముగిసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి డబ్బింగ్ పనులు పూర్తవుతున్నాయి. సెల్వం సెల్వరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకుంది. ఇతరుల మాటలు పట్టించుకుంటూ మనసును పాడు చేసుకోవద్దని, ఏదైతే అది కాని అనే ధోరణితో ఉంటే ప్రశాంతత లభించదని, పాజిటివ్ గా ఆలోచిస్తేనే ప్రశాంతత లభిస్తుందన్నారు. దానికి చాలా సాధన అవసరమన్నారు. ఆత్మ సంఘర్షణ ఆరోగ్యానికి మంచిది కాదన్న సమంత మానసిక ఒత్తిళ్లు మన గౌరవానికి అవరోధం కాకూడదని సోషల్ మీడియా పేజ్ లో రాసుకొచ్చారు. ఉప్పెన మూవీతో సినీ ఇండస్ట్రీలో ఉప్పెనలా దూసుకొచ్చిన కృతి శెట్టి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. జస్ట్ ఫర్ చేంజ్ అంటూ కోలీవుడ్ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ ఆమె తమిళ ఎంట్రీ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. కార్తీతో చేసిన వాథియార్ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అవ్వలేదు. ఇక మరో తమిళ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో సెప్టెంబర్ 18న తెరపైకి రాబోతుంది బేబమ్మ. దీంతో పాటు జీని అనే మరో తమిళ చిత్రం కూడా చేస్తోంది. సతీ లీలావతి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్ గానే కాకుండా ఎంటర్టైనింగ్ గాను చెప్పే ప్రయత్నమే సతీ లీలావతి చిత్రం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడు మికీ జే మేయర్ ఉన్నారు.